హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అబ్బా నేను నానబెట్టాను. సో అందుకని చెప్పేసి నేను రెడ్ రైస్ అండ్ రాగులతో రెడ్ దోస కాంబినేషన్ లాగా రాగి దోశలు వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇది బియ్యం కొలుసుకున్న కప్పు అబ్బా, దాంతో నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. 2 కప్పులు రాగులు అయితే వేశాను. సో దాంతో సరిపడా నా దగ్గర రెడ్ రైస్ ఉన్నాయి. రెడ్ రైస్ ఏసాను. సో మీ దగ్గర బ్రౌన్ రైస్ ఉన్నా అది వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రెడ్ రైస్ వేశాను. కొంచెం క్రిస్పీగా రావడానికి పచ్చనిపప్పు, కొంచెం మెంతులు వేసి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ గానీ నేనైతే 10 అవర్స్ నానబెట్టేసానబ్బా. ఎందుకంటే టీవీ సీరియల్ చూసి మర్చిపోయాను యాక్చువల్లీ పప్పుని. సడన్‌గా గుర్తొచ్చిందనమాట. 10:30, 11 అయిపోతది. వామ్మో! అని ఇంక లేసి ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసుకొని పప్పుని ఇదిగోండి ఇలాగైతే గనుక నేను కొంచెం మెత్తగా రుబ్బేసుకున్నాను. మిక్సీ పట్టేసాను. సో దాన్ని ఒక క్యాన్‌లో తీసేసాను. ఇదిగో కొంచెం అయితే పప్పు ఉన్నది. దాన్ని కూడా రుబ్బేసుకొని నేనైతే క్యాన్‌లో పోసేసుకొని ఇక్కడ ఎర్లీ మార్నింగ్‌కి అంటే ఈ రోజుకనమాట ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. సో వచ్చేసి ఇదిగోండి తీస్తే మంచిగా పర్మనెంట్ అయిపోయింది. సో ఇది నేను సరిపడా అదే గిన్నెలో తీసుకొని సో ఇక్కడైతే నేను అట్లయితే వేసేసాను. దీనికొచ్చేసి కరివేపాకు కారప్పొడి అనమాట. సో అది కూడా వేసుకొని తింటే బావుంటది అట్లలో. సో అది కూడా ఒక అట్టేసేసి ఇదైతే మా హస్బెండ్‌కి ఇస్తాను. నేనైతే ఇదిగోండి 2 దోసలేసుకొని తింటున్నాననమాట. ఇది గ్రీన్ చట్నీ, వైట్ చట్నీ, దొండకాయ చట్నీ ఆల్రెడీ నేను చేశానబ్బా. అన్నీ నేను పెట్టాను. చూడకపోతే ఒకసారి చూడండి. చూసి ఎలా ఉందంటే జస్ట్ కామెంట్ చేయండబ్బా. నచ్చితే గనుక చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండబ్బా. కొత్తోళ్ళని కొంచెం ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.